హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే లంగా బ్లౌజ్ కుట్టమని ఒక కస్టమర్ అయితే ఈ చీరని అయితే తీసుకొచ్చి ఇచ్చినారు. ఈ చీర చాలా బాగుంది కదండి, చూడండి. ఇవి లైనింగ్లు అనమాట. ఈ చీర ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం. చూడండి, కలర్ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే భలే నచ్చిందండి. చీర కాంబినేషన్ ఎల్లో అండ్ పర్పుల్ కదా, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ కోసం అయితే బ్లౌజ్ పీస్ ఇచ్చింటారు కదండి, అదైతే కట్ చేసుకుందాం సపరేట్గా. చాలా బాగుంది కదా కలర్. ఇదిగోండి, పళ్ళు నుంచి బ్లౌజ్ పీస్ అయితే సపరేట్ చేస్తున్నా. కట్ చేసినాం కదా. ఇప్పుడు బ్లౌజ్ అయితే సపరేట్ చేసినాం కదండి. ఇప్పుడు పళ్ళును కూడా సపరేట్ చేసుకుందాం, ఎందుకంటే బ్లౌజ్కి ముందు కుచ్చి పెట్టేకైతే అవసరం పడుతుంది అనమాట. అందుకు దీన్ని కూడా సపరేట్ చేస్తున్నాం. ఇప్పుడైతే మనం ఈ క్లాత్ ఎంత ఉందో అంత సారీ మొత్తం మనమైతే ఈ లెహంగా అయితే యూజ్ చేసుకున్నాం. ఈ సైడ్ పళ్ళు అయితే మనం చెక్కించుకుంటాం కదండి, ఇది ప్లెయిన్గా వచ్చింది, అందుకని ఇది కూడా మనం సపరేట్ చేసుకుందాం. ఇది డిజైన్ కోసం ఎందుకైనా ఉపయోగపడుతుంది అనమాట. మనకి లంగాకి లాడి కానీ థ్రెడ్స్ కానీ అట్లా పెట్టేకి ఇదైతే డిజైన్ కోసం యూజ్ అవుతుంది. అందుకే ప్లెయిన్ ఉంది కదా, బాగుండదు కాబట్టి దీన్ని కూడా నేను సపరేట్ చేసుకుంటున్నా. ఇంకా మిగతాదంతా ఇంకా లెహంగాకి ఒక్క చీరని లెహంగా కుట్టించుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసి 1480 రూపాయలు. చూడండి, 1480 రూపాయలు పెట్టి ఒక చీర తెచ్చి లెహంగా బ్లౌజ్ కుట్టిస్తున్నారు తన పాపకి. గ్రేట్ కదండి. సరే, ఇప్పుడు లంగాకి అయితే కట్ చేసుకున్నాం. లెహంగా కోసం అయితే 4 మీటర్ క్లాత్ అయితే వచ్చిందండి. చూడండి, ఇదిగోండి 4 మీటర్, అంటే ఇంకా 4 మీటర్గా 1 మీటర్ 4 మీటర్ అయితే లెహంగాకి వచ్చింది. మనం ఇలా మడత పెట్టుకొని కట్ చేయాలి. నేను పొడవు వచ్చేసి ఆ బాబాది 30 ఇంచులు అయితే ఉందండి. నేనైతే 36 ఇంచులు పెడుతున్నా, 6 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నా, ఎందుకంటే ముందు కూడా యూజ్ అవుతుంది కాబట్టి నేనైతే దీనికి పట్టి పెట్టాను అనమాట. అందుకోసం ఆడపిల్ల చాలా తొందరగా వెళ్ళిపోతుందండి, అందుకే ఇంత కాస్ట్ పెట్టి ఇంకా చీర తెచ్చి కుట్టిస్తున్నారు కదా, కొన్ని రోజులైనా రావాలి కదా అనుకోసం అనమాట. అయితే ఈ పట్టు లంగాలు అయితే ఏ ఫంక్షన్కి అట్లా వేస్తారు కాబట్టి మంచిగా ఎక్కువగా యూజ్ చేసుకో కాబట్టి కొంచెం పెద్దగానే ఉంటే ఫ్యూచర్లో కూడా ఇంకా ముందు ఒక 2 సంవత్సరాలు అట్లా వేసుకోవచ్చు. ఇంకా 2 మీటర్ల లోపలికి అయితే లైనింగ్ తీసుకున్నా. పొడవు చూడండి సరిపోతుంది, 32. ఇది వచ్చేసి 2 ఇంచ్ 2 ఇంచ్. నేనైతే ఎడల్పు వచ్చేసి 6 ఇంచ్ తీసుకుంటున్నా, ఎందుకంటే కుట్లు కోసం, అలాగే కుట్లు కొంచెం పట్టి ఎడల్పు ఉంటే బాగుంటుంది కాబట్టి 6 ఇంచ్ అయితే తీసుకుంటున్నా. ఇలా అయితే కట్ చేసుకుని పెట్టుకున్నా. ఇది రింగు నడుము పట్టికి అయితే అయిపోయింది. ఇప్పుడు దాని లాడీ కోసం అనమాట. ఇప్పుడు కట్ చేస్తాం. లాడీ కోసం ఇంకా క్రాస్ అయితే కట్ చేయండి, చాలా బాగుంటుంది. లాడీ కూడా సన్నగా చాలా నీట్గా వస్తుంది అనమాట. మన స్ట్రైట్గా కట్ చేస్తే అంతగా నీట్గా కనిపించదు.